Hi guys, Vastra. Welcome back to my channel Hamid Tudul. And welcome to the episode 7 of Talk with Amit season 1. సో గైస్ కంటిన్యూస్గా 6 ఎపిసోడ్స్ దాటేసి సెవెంత్ ఎపిసోడ్ అంటే సెవెంత్ స్టెప్ ఎక్కిపోతున్నాము. అండ్ మీరు సపోర్ట్ చేయలేదు అనుకున్న థ్యాంక్ యూ. తిరగా ఇంకా సపోర్ట్ చేయాలా మీరు. సో గైస్ ఈ టాక్ విత్ ఇట్లా ఆర్ఆర్ కామెడీ థ్రిల్లర్ ఈ మూడుని ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. జాస్తి ఆర్ఆర్ మరి థ్రిల్లర్. మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇక్కడుండే నా ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఆర్ ఇక్కడున్న 3 అకౌంట్స్ కూడా మీరు ఫాలో చేసి డిఎం చేస్తే పర్వాలేదు. సో గైజ్ ఈ కథ పేరు వచ్చేసి ద భయంకరం బావి అనేసి, ద హాంటెడ్ వెల్. సో గైజ్ ఇది ఒక ఇక్కడ మీకు కుందాపుర తెలిసిన కుందాపుర లోపల కొత్త ఒక చిన్న విలేజ్ గైజ్. అక్కడ ఒక చిన్న గ్రామం ఉంది. సో అక్కడ ఏంటిది ఫుల్ కోల్డ్గా డ్రైగా ఉంటుంది. ఈ ఊర్లో ఒక పర్సన్ గైజ్ రవి అనేసి ఫుల్ పేదోడు, ఒక ఫార్మర్. వానికి ఒక పాపం పొలం ఉంటుంది, దాంట్లో పని చేసుకొని ఉంటాడు. 1.5 year 2 years నుంచి వాళ్ళకి వానే వస్తూ లేదు. వానకు దిగులైపోతుంది. ఏం వస్తూ లేదు ఇప్పుడు ఎట్లా భోజనం కూడా సరిగా చేయలే, బిడ్లు ఉన్నారు ఎట్లా అనేసి. సో గైజ్ అప్పుడే పాపం వాళ్ళు థింక్ చేస్తున్నప్పుడు ఒక తాత వచ్చి చెప్తారు గైజ్, రవి ఎట్లున్నా రవి చకోనావా అనేసి. తాత మేము చకోనా మీరు ఎట్లున్నారు అనేసి అడుగుతాను. అంత అప్పుడు తాత చెప్తారు, నువ్వు అలా కాదు రవి ఏమయ్యా ఒకతరా ఉన్నావు అని అడిగితే, తాత నాకేమో ఒకతరా ఉంది తాత, సరిగా ఏం పైనను లేదు, పొలంలా ఇది వస్తూ లేదు, నీళ్ళు సరిగా లేదు, ఒకతరా అయిపోయింది తాత అనేసి అంటాడు గైస్. అప్పుడు ఆ తాత చెప్తారు, నువ్వు దీన్ని అడగచ్చు కదా ఏమది ఆ బావి వాంటెడ్ బావి అనేసి అప్పుడు చెప్తారు గైస్. సో గైస్ దీంట్లో ఆ ఊర్లో ఒక హాంటెడ్ బావి అనేసి ఉంటుంది గైస్. అది ఎట్లా అంటే ముందు మీకు చెప్తాను. అదొక భయంకరమైన బావి గైస్. అది ఆ తాత చెప్తారు, నువ్వు ఈ బావిని పోయి అడగచ్చు కదా. అయ్యో తాత వద్దు తాత, ఊరోళ్ళు రిస్క్ చేయ నేను చేయాలి తాత, నాకు దిగలేదు తాత, ఊరోళ్ళు ఏం చేయాలి నేనేం చేయాలి తాత అంటాడు గైస్. అప్పుడు ఆ తాత చెప్తారు, నువ్వు ఏం చేసే పోన్లే, నువ్వు బావి లోపల దిగి కొంచెము లోతు ఉంది అక్కడ దిగి నువ్వు నీ విష్ కాల్స్ చెప్తే అది చేస్తుంది, కానీ నువ్వు నీకు ఇష్టమైన వాళ్ళని ఉన్నదరు దానికి బలియాల అంటారా తాత. వాడు కదా చూస్తామన్నాను తాత పర్వాలనేసి రాత్రి కొనుక్కుంటాడు ఇంట్లో బేజారు కానీ అట్లా భోజనం చేయకుండా. ఏమి వానికి వాడు తాత మాట జ్ఞాపకం వస్తూ ఉంటే నిలుచుకుంటాడు. సరే ఇప్పుడు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని అనుకుంటూ ఉంటాడు, సరే ఆయా ఇలా అంటే మా బిడ్డలు కూడా ఒక 2 months నుంచి సరిగా భోజనం చేయలేదు, పోదాం పోయి అడుగుదాం అనేసి అడుగుతాడు. బావి లోపలికి ఒక ల్యాంతర్ పెట్టుకొని బావి లోపలికి పోతాడు గైస్. పోతా వానికి ఒక సౌండ్ వినిపిస్తుంది. ఎవరది, ఎవరు ఇక్కడ వచ్చింది అనేసి వానికి ఒక వాయిస్ వినిపిస్తుంది గైస్. అని దిగిలేకపోతుంది. ఎవరు అంటాడు, నా పేరు రవి, మీరెవరు? రవి నువ్వా, నీ పేరు రవినా, రా నీ విషయమేమి అని బావ అడుగుతుంది. అబ్బా వాడు చెప్తాడు, నాకేమీ లే, నా పొలంలా ఇదేం వస్తుండలే, సరిగా పెడుతుండలే, వానలు కూడా లేదు, నాకు అట్లా ఇస్తారా అది అంటాడు రవి. ఆ బావ ఏం చెప్తుందంటే, నేను అదంతా ఇస్తాను, కానీ ఆ ప్లేస్తో నీకు ఇష్టమైనది నేను మొదలు పెట్టాలా అంటాడు గైస్. ఆ బావి నీకు ఇష్టమైనది ఏమి పెట్టి చెప్పు అంటాడు. వాడు పాపం అబద్ధం చెప్పేస్తాడు, నాకు నా కుక్క అంటే చాలా ఇష్టము అంటాడు. వాడు అది చెప్తుంది బావి, సుళ్ళంతా చెప్పదు రవి, నేను ఇడ్చెల్దు, నీకు ఎవరంటే ఇష్టం చెప్పు, నేను నీకు ఆ పని చేసింటా. వాడిని కోపం వచ్చేస్తుంది పో అని అంత ఎత్తుకొని వెళ్ళిపోతాడు. వాడు పొద్దున్నే చూస్తే వాడి ఫీల్డ్స్ ఫుల్ గ్రీన్గా ఉంది, వాడి పొలం చూసుకొని కూడా నీట్గా ఉంటుంది. కానీ సాయంత్రం ఒక 4-4:30 అట్లా వాడి చిన్న కూతురు దీనికి పోతుంది. ఏమది ఆట ఆడుకునే వాడి ఫ్రెండ్స్ అట్లా
తిరిగా వచ్చేళ్ళు. టైం పోతూ ఉంది, వాళ్ళు దీంట్లో బ్యాడ్ థింగ్స్ అంతా అవుతూ ఉంది. పాపం మా కూతురు కూడా వచ్చేళ్ళు. వాడు ఒక రాత్రి ఆ బావి దగ్గర బావి ఇక్కడ ఉందంటే వాడు ఇక్కడ నిలుచుకో ఉంటాడు. అప్పుడు వాడి కూతురు కనిపిస్తుంది. వాడి దగ్గర పోయేవాళ్ళకి ఆ వ్యానిష్ అయిపోతుంది. వాడికి దిగులు వచ్చి దీని లోపల దిగుతాడు. అప్పుడు ఆ బావి రా రవి రా, అయితే వాడి కూతురు నవ్వుతూ ఉండేది, కిరుస్తూ ఉండేది అంతా కనిపిస్తూ ఉంటుంది వానికి. ఓ అనేసి వాడి దగ్గరకు పోతారు. రా రవి రా, నువ్వు మా జట్లా ఇదైపో అంటున్నాడు. వాడు ఇక్కడ దగ్గరకు పోయిన తక్షణమే అది పట్టుకొనేస్తుంది గైస్, ఈడ్చుకొనేస్తుంది. తిరిగా దాన్ని నెక్స్ట్ దీనికి అది చేసేది స్టార్ట్ అవుతుంది. ఆమెటిక మీరు ఎవరు రాదురు అక్కడికి పోయి ఆ బావి దగ్గర నిలుచుకుంటే రవిది వాడి కూతురుది వినిపిస్తూనే ఉంటుంది గైస్. ఇదే గైస్ ఇవాళ కథ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అమిత్ డూడ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ సపోర్ట్ us. Bye bye, see you all in next video.